క్రికెట్ ఫార్మాట్తో సంబంధం లేకుండా ఒకరోజు ఒక స్టార్ ఆటగాడు వీడ్కోలు చెప్పే సమయం వస్తుంది. ఇది అభిమానులకు చాలా బాధ కలిగించవచ్చు. ఈ ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత కూడా కొంతమంది ఆటగాళ్లు క్రికెట్కు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. అంటే ఐపీఎల్ 2025లో వీరు ఇక ఆడకపోవచ్చు. లక్నో సూపర్ జైంట్స్ వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా వయసు 41 ఏళ్లు. వచ్చే ఏడాదికి 42 ఏళ్లు నిండుతాయి. ఈ సీజన్లో మిశ్రా పెద్దగా మ్యాచ్లు ఆడింది లేదు. దీంతో పాటు అతని ఫిట్నెస్ సమస్యలు కూడా ఉన్నాయి. వయసు పెరగడంతో పాటు ఫిట్నెస్ సమస్యల కారణంగా వచ్చే ఏడాది అంటే ఐపీఎల్ 2025 సీజన్లో మిశ్రా ఆడే అవకాశం చాలా తక్కువనే చెప్పాలి. ఈ జాబితాలో ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా ఉన్నాడు. ప్రస్తుతం శర్మ వయసు 35. వచ్చే ఏడాదికి 36 ఏళ్లు నిండుతాయి. ఇషాంత్ శర్మలో ఫిట్నెస్ సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఫాస్ట్ బౌలర్ కూడా 36 ఏళ్ల వయసులో ఫాస్ట్ బౌలింగ్ చేయడం అంటే చాలా కష్టమైన పని. మరి ఇషాంత్ శర్మ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతాడో లేదో చూద్దాం. ఇక చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి 42 ఏళ్లు కాగా వచ్చే నెలలో 43వ ఏటలో అడుగుపెట్టనున్నాడు. ఇప్పటికే తన రిటైర్మెంట్పై ధోని హింట్స్ ఇస్తూనే ఉన్నాడు. దీనికి తోడు ఆయన కాలికి కూడా శస్త్రచికిత్స కూడా జరిగింది. కాబట్టి మిస్టర్ కూల్కు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత గుజరాత్ టైటన్స్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా వయసు 39 ఏళ్లు. వచ్చే ఏడాదికి 40 ఏళ్లు నిండుతాయి. ఇప్పటికే టీమిండియాకు దూరమైన సాహా వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆడే అవకాశం చాలా తక్కువనే చెప్పాలి. ఇక దినేష్ కార్తిక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ అండ్ బ్యాటర్. మైదానంలో డీకే చాలా ఫిట్గా కనిపిస్తుంటాడు, కానీ అతని వయసు 38. వచ్చే ఏడాదికి అతనికి 39 సంవత్సరాలు. కాబట్టి భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఏ జట్టు కూడా అతనిపై ఆసక్తి చూపించకపోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్కి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.